తొలి క్రాంతి న్యూస్ కి స్వాగతం. రైతులను ఇళ్ల మునిగిన బాధితుల్ని పంట నష్టపోయిన వారందరికీ అంచనా వేసి తక్షణమే ప్రభుత్వం షరతులు లేకుండా సహాయ సహకారాలు అందించాలని అశ్వారావుపేట నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని కోరారు. అశ్వారావుపేట మండలంలోని పెదవాగు ప్రాజెక్టును పలువురు ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్ నాయకులతో కలిసి వెళ్లి ప్రాజెక్టును చూసి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ముందు చర్యలు ముందు చూపుతో వ్యవహరిస్తే బాగుండేదని, రైతులు ఇబ్బంది పడే పరిస్థితులు వచ్చి ఉండేవి కాదని ఆవేదన వ్యక్తపరిచారు. గండిపడ్డ ప్రాంతాన్ని పరిశీలించారు. గతంలో ఎమ్మెల్యేగా ఉన్న సందర్భంలో గేట్ల మరమ్మతుకు 1,50,00,000 మంజూరు చేయించి విషయాన్ని గుర్తు చేసుకున్నారు. పూర్తిగా ప్రాజెక్టు పరిసరాలు చేశారు. ఈ సందర్భంగా మీడియా సోదరులతో మాట్లాడుతూ తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల సైక్యతతో పెదవాగు ప్రాజెక్టుపై దృష్టి సారించి తక్షణమే నిధులు మంజూరు చేయించి మరమ్మతులు చేసి రైతులకు అందుబాటులో తీసుకురావాలని కోరారు. అనేక మంది కుటుంబాలతో అధికారులు ప్రభుత్వం ఆదుకుంటుందని ముందు చర్యలు తీసుకోకుండా ఇలా ఉన్నారని ప్రశ్నించారు. తక్షణమే బాధిత రైతుల్ని షరతులు లేకుండా ఆదుకోవాలని కోరారు. నష్టపరిహారం అందజేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామూర్తి, జెడ్పీటీసీ చిన్నంశెట్టి వరలక్ష్మి, అశ్వారావుపేట నియోజకవర్గ సీనియర్ నాయకులు మందపాటి రాజమోహన్ రెడ్డి, మాజీ సర్పంచ్ ఆరం రాజశేఖర్, చిన్నంశెట్టి వెంకట నరసింహం, చందా లక్ష్మీ నరసయ్య, అశ్వారావుపేట టౌన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సత్యవరపు సంపూర్ణ, పుట్ట సత్యం, అమీర్ తదితరులు పాల్గొన్నారు. మరి ఈ కాలం రుతుపవనాల కాలం కాబట్టి అదే రకంగా ఈ రాష్ట్రంలో ఖమ్మం జిల్లా నుంచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గంలో మరి పెదవాగు ప్రాజెక్టు ఒకప్పుడు ఇది జలగం వెంగళరావు గారు ఈ రాష్ట్ర ప్రజల్ని ఉద్దేశించి, ఈ నియోజకవర్గ ప్రజల్ని ఉద్దేశపూర్వకంగా మరి అప్పుడు ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడే కదా, ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు మరి అదే రకంగా ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో మరి ఈ ప్రాజెక్టు కట్టడం అంటే ఎంతో ఆ రోజుల్లో కొన్ని వేల కోట్లయింది. ఈ వ్యవసాయం దీని కింద మరి ఇటు వేలేరుపాడు, కుకునూరు, మరి అశ్వారావుపేట మండలాలలో కొన్ని వేల ఎకరాలు మరి పంట రైతులకు కూడా మరి ఎంతో ఉపయోగపడేలాగా మరి ఈ ప్రాజెక్టు ఏర్పాటు చేసి రైతుల్ని బతికించడం కోసం మన ఎంతో మన ఈ 30 సంవత్సరాల నుంచి మరి ఈ ప్రాజెక్టు మరి ఏర్పాటు చేయటం, అదే రకంగా 50 సంవత్సరాల్లో మరి ఏర్పాటు చేసి కట్టి మరి ప్రభుత్వాలు అప్పుడున్న ప్రభుత్వాలు ప్రజల్ని కాపాడుకుంటూ వచ్చారు. మరి ఋతుపవనాల్లో ప్రభుత్వం ఎప్పుడు ఎక్కడ ఏ ప్రాజెక్టు మీద అయినా ఆ ఏరియాలో కానీ అక్కడ ఉన్న ఆఫీసర్లే కానీ ఇప్పుడున్న ప్రభుత్వమే కానీ అప్పుడున్న ప్రభుత్వాలు మరి జనాన్ని కాపాడుకోవటం, భూములు కాపాడుకోవటం కోసం, ప్రాజెక్టు కాపాడుకోవటం కోసం ముందే జాగ్రత్త పడేవారు. కానీ ఈ సంవత్సరం మరి ప్రభుత్వం ఎక్కడ ప్రాజెక్టు ఏ రోజు ఎక్కడ దిగుద్దో అని ప్రజలు కూడా బిక్కుబక్కుమని బతుకుతున్నారు. అంటే ఇదివరకు ఉన్న ప్రభుత్వాలు ఎమ్మటే ఆఫీసర్ని అలాట్ చేసి వర్షాకాలం వస్తే ఆ ఏరియాలో ఉన్న ఆఫీసర్ల మొత్తాన్ని ఆ ఏరియా ఉన్న ప్రాజెక్టుకు పంపించేవారు, ఆ ప్రభుత్వం ఉన్న మంత్రులే కానీ ముఖ్యమంత్రులే కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం మరి ఏ రకంగా మాట్లాడకుండా మరి కొత్త ప్రభుత్వం మరి హైదరాబాద్ చుట్టే తిరుగుతున్నారు తప్ప ప్రాజెక్టులు ఎక్కడ ఉన్నాయి, ఏ ప్రాజెక్టు మరమ్మతులో ఉంది, ఏ ప్రాజెక్టులకు జనానికి మరి నష్టం లేకుండా ఉంటుంది అనేది చూసుకోకుండా మరి హైదరాబాద్లో ఉంటున్నారు ఇప్పుడు మంత్రులే కానీ ముఖ్యమంత్రులే కానీ. మరి ప్రజలు గెలిపించిన ప్రజలేమో వాగుల్లో కొట్టుకుపోతున్నారు, చెరువులలో. అదే రకంగా ఈ రాష్ట్రంలో ఉన్న మొన్న మరి మేడిగడ్డ ప్రాజెక్టు కొట్టుకుపోయిందని దాని మీద ఒక పెద్ద ప్రచారం చేశారు కేసీఆర్ గారి మీద. బ్రహ్మాండమానికి ఇప్పుడు వాగు బ్రహ్మాండంగా వెళ్తుంది, అక్కడ పడిపోయింది, జనం పడిపోయింది, కొన్ని 100,000 కోట్లు పోయిందని అదే ఇప్పుడున్న ముఖ్యమంత్రులు ప్రచారం చేశారు. అక్కడ నేను కూడా వెళ్ళడం జరిగింది. అక్కడున్న కేసీఆర్ గారు మన అందరం రాష్ట్రం మొత్తం ఏది విషయం, అక్కడ ఏ రకమైన ఇబ్బంది లేదు. కొంచెం ఒక పిల్లరు ఇప్పుడు ఎందుకంటే మన ఇల్లు కడితే ఒక పక్క పిల్లరు కొంచెం దాన్ని ప్రభుత్వం 1,000 కోట్లు అయిపోయింది, ఇక దేశమే నీళ్ళు ఉండదని చెప్పి ప్రచారం చేశారు ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ రకంగా ఎందుకంటే ప్రభుత్వం ప్రజల్ని కాపాడుకోవటమే కోసం కానీ ఒకరిని విమర్శించే దాని ఎవరైనా ఇప్పుడు మన రేవంత్ రెడ్డి అయినా
ప్రజల్ని కాపాడుకోవాలా, ప్రాజెక్టులను కాపాడుకోవాలి, అన్నీ ఏర్పాటు చేసుకోవాలి తప్ప దాని మీద ఉన్న నాయకుల మీదను ముందు జరిగిన మరి ప్రభుత్వం మీదను నిందలేయటమే తప్ప. కానీ ఇప్పుడున్న మీరు నిందలేయటం ఎందుకు? మీరే ప్రభుత్వం మనం నడపచ్చు కదా. ఈ రకంగా మొత్తం ప్రాజెక్టులకు ఇక్కడున్న ఆఫీసర్లని ప్రభుత్వం మరి అలర్ట్ చేయొచ్చు కదా. మరి అదే రకంగా కొద్దిగా ఈ ఏరియా మంచిది కాబట్టి కొద్దిగా బతికారు ఇక్కడ ఉన్నది. అదే రేత్రిపూట అందరు నిద్రపోయేటప్పుడు తగిలితే ఎంతమంది ప్రాణ నష్టం అయ్యేది. ఈ ఏరియాలో ఉన్న గిరిజనులు, ఈ ఏరియాలో ఉన్న ఓసీలు మొత్తం కొట్టుకుపోయేవాళ్ళు. 30 ఊళ్ళు కొట్టుకుపోయాయి. సరే, ఎందుకంటే ఇది అనుసంధానంగా ఆంధ్ర తెలంగాణ కలిసి ఉంది ఈ ఏరియా, ఈ ప్రాజెక్టు. అంతకుముందేమో ఏపీ మన దేశంలో మన 2 రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్లో కలిసి ఉంది కాబట్టి మన ఇదివరకు కలిసి ఉండేది. అది ఇప్పుడు 2 రాష్ట్రాల్లో అనుసంధానమై ఉంది ఈ ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు అనుసంధానంలో ఉండటంలో అటు ఆ ప్రభుత్వానికి ఇటు ఈ ప్రభుత్వానికి మరి అనుసంధానంలో ఉంది కాబట్టి ఎక్కువ ఈ ప్రాజెక్టు తెలంగాణలో ఉంది కాబట్టి తెలంగాణ ప్రజలు, తెలంగాణ గవర్నమెంటే దీని మీద ఎక్కువగా ఏర్పాటు చేయాలి. ఎందుకంటే దీని మీద కింద 16,000 సంబంధించింది 2,000 ఏమో తెలంగాణలో, 16,000 ఏమో ఏపీలో. కాబట్టి ఆ రకంగా ఉన్నప్పుడు ఇమ్మీడియట్గా మరి 2 రాష్ట్రాల ఉన్న అధికారులు కానీ, ప్రజానాయకులు కానీ, తెలంగాణ ప్రభుత్వం అటు ఏపీ ప్రభుత్వం 2 ప్రభుత్వాలు కూర్చొని ఇమ్మీడియట్గా ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్న